ఫుల్ హ్యాపీ. పొద్దున వీడియో తీసుకుంటాను, దిగులు లేకుండా అయిపోయింది నా పని. అయితే ఇంకా మా ఆయనేమో రొయ్యల బిర్యానీ చేయమని చెప్పారు. నేను ఆ వీడియో అయితే ఇంట్రెస్ట్గా అయితే ఉండిద్దండి. వీడియో మొత్తం అయితే ప్లీజ్ చూడండి. అన్ని వీడియోస్కి నేను చెప్పను కదా, ఈ వీడియో మాత్రం ఇంట్రెస్ట్గా ఉండిద్ది, చూడండి. అయితే వాళ్ళ వీడియో ఏంటంటే ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చేదాకా నేను ఏమేమి పనులు చేస్తాననేది వీడియో అండి. నేను కూడా ముందు కూడా ఉంది ఆ నరం అనేది, వెనక మాల కూడా ఉంది, రెండు వైపులు తీసాను ఇలాగా. అయితే నేను ఎప్పుడు చిన్న రొయ్యలు తీసుకుంటే నేను తీనండి, ఇలా పెద్ద రొయ్యలు కాబట్టి తీసాను. చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చిందో. పిల్లలు కూడా మా లైఫ్ అదే ముందు నుంచి పిల్లలైతే తెలియదు కదా, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కానీ ఏదైనా కూడా వాళ్ళకి చెప్తా ఉంటే మా పిల్లలేమో మంచి ఇంట్రెస్ట్గా వింటారు. మా అమ్మాయి అనేది మీ పేరు మీద సినిమా తీయొచ్చు, పుస్తకం రాయొచ్చు అమ్మ అనేది, అంత ఇంట్రెస్ట్గా అయితే ఉండిద్దండి మా లైఫ్ జర్నీ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. రొయ్యల్లో నీళ్ళన్నీ పోయి నూనె పైకి వస్తుంది కదండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి రొయ్యలు అయితే. మంచిగా అయితే దమ్ అయిపోయిందండి. చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే ఉందండి. చాలా ఇలా రొయ్యల బిర్యానీ కొంచెం రొయ్యలు అనేది కూడా పెద్దగా ఉంటేనే బాగుంటాయి. నేను రోజు వీడియో తీస్తాను కదా తీసుకునేది, బాగా మా అమ్మాయి చేయడానికి కింద పడిపోయింది. ఇది లేకపోతే నాకు రేపు వీడియో తీసుకుంటాను కాబట్టి దానికోసం తెప్పించాము. ప్రస్తుతానికి ఇది జాయిన్ చేస్తాము, అది మళ్ళీ ఫోన్లో బుక్ చేసుకోవాలి కదా, టైం పట్టింది అది రావడానికి. ఇంకా ఇదిగోండి గీత కనబడుతుంది కదా, అదేనండి జాయింట్. ఇంకా అక్కడ ఫెవిక్విక్ వేద్దామనేసి ఇంకా అప్పటికు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇంకా అప్పటికప్పుడు ఫెవిక్విక్ వేస్తే పని చేసిద్దో లేదో చూద్దాం అన్నట్టుగా ఫెవిక్విక్ అయితే తెప్పించాను. ఇదైతే నైట్ అండి, ఇంకా నైట్ వేస్తున్నాను నేను మా అబ్బాయి ఫెవిక్విక్ అయితే, చూడాలి ఆగిద్దో లేదో. ఇంకా వేసి కాసేపు ఉన్నాక అలా నుంచో పెట్టామండి, ఆగినట్టే ఉంది, ఆగిద్ది అని అనుకుంటున్నాను నేనైతే. స్టాండ్ అయితే ఫుల్ హ్యాపీ. పొద్దున వీడియో తీసుకుంటాను, దిగులు లేకుండా అయిపోయింది నా పని. లేదంటే ఫోన్ బుక్ చేయాలి ఫస్ట్, అది ఎన్నో లాగిపోయి తెలియదు కాబట్టి. మా అబ్బాయికి అబ్బా అది బాగుండేది రాకపోతే అనుకున్నావా, అప్పుడు పొద్దున్న లేపి మా అబ్బాయికి వీడియో తీయని చెప్తా, నేను ఎటు వెళ్తానో అటు తీయని. ఇంకా ఇదైతే తెల్లారే అండి. ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది, కాలేజ్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా తనైతే ఇంకా అలా నుంచిందో లేదో బస్సు అయితే వచ్చేసిందండి. ఇంకా చేపల ఆంటీ అయితే రొయ్యలు తీసుకొచ్చింది. అయితే ఇంకా మా ఆయనేమో రొయ్యల బిర్యానీ చేయమని చెప్పారు. నేను ఆంటీకి చెప్పాను పెద్ద రొయ్యలు తీసుకొస్తే తీసుకురా ఆంటీ అనేసి. ఇంకా పెద్ద రొయ్యలు నా కోసమే తీసుకొచ్చిందంట. ఇంకా వీడియో అయితే ఇంట్రెస్ట్గా అయితే ఉండిద్దండి. వీడియో మొత్తం అయితే ప్లీజ్ చూడండి. అన్ని వీడియోస్కి నేను చెప్పను కదా, ఈ వీడియో మాత్రం ఇంట్రెస్ట్గా ఉండిద్ది, చూడండి. అయితే వాళ్ళ వీడియో ఏంటంటే ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చేదాకా నేను ఏమేమి పనులు చేస్తాననేది వీడియో అండి. ఇంకా నేనైతే వీళ్ళకి టిఫిన్ కోసం అయితే రాత్రి కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని కొంచెం బియ్యం వేసి నానబెట్టి పొద్దున మిక్సీ అయితే దోసకాయ వేసాను, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా దాంట్లో టమాటా పచ్చడి చేశాను. ఇంకా టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా మా అమ్మాయి వెళ్ళినాక మా అబ్బాయి అయితే రెడీ అవుతా ఉన్నాడు, తనకైతే 8:30 కదా. ఇంకా బంగాళదుంప ఫ్రై చేసి ఇంకా టిఫిన్లో చేసిన పచ్చడి వేసి కలిపి పెట్టేశాను. వీళ్ళకి కలిపి పెట్టాలి బాక్స్లోకి. ఇంకా రోజు అయితే మా అబ్బాయి స్నాక్స్ తీసుకెళ్ళాడు కదా, ఇవాళ అయితే స్నాక్స్ అయితే తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెస్తున్నారంట. నేను నా ఫెవిక్విక్ వేసి ఉంచాను కదండి. నాకేమో ముందు నుంచి స్టాండే అలవాటు. కొంతమంది ఇలా కబోర్డ్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు ఫోన్లు, అంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయి ఉండిద్ది. నాకు అసలు ముందు నుంచి స్టాండ్ అలవాటు అండి. నేను వీడియోస్ కోసం అయితే ఏం తీసుకోలేదు. మా అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేది, ఇంకా అప్పుడు మా ఆయన అయితే బుక్ చేశారు ఆ స్టాండ్. ఇంకా అది ఇంట్లో ఉంది, ఇంకా దాంతోనే నేను వీడియోస్ అన్నీ అలా చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఎలాగోలా ఆగిందండి. ఇంకా పిల్లలు వెళ్ళంగానే నాకు పనులు ఏమి స్టార్ట్ అవ్వండి. నిన్న ఎడిటింగ్ చేసుకున్న వీడియో అయితే వాయిస్ ఓవర్ పెట్టి అప్లోడ్ చేసేసరికి నాకు 11, 12 కూడా ఇద్ది ఒక్కొక్కసారి. ఇంకా ఆ వీడియో అది అప్లోడ్ చేసినాక ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకుంటాను నేనైతే. ఇంకా అంతేనండి, ఇంట్లో పనులు యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవాలంటే ఇంట్లో పని కొంచెం లేటుగానే అయింది. ఇంకా నాకైతే పొద్దున్నే పనులు అయితే ఏమి అవ్వవు. ఇంకా అలాగా ఆ వీడియో అప్లోడ్ చేసినాక నాకు 11:30 అలా అవుద్ది ఇంట్లో పని స్టార్ట్ చేసుకునేసరికి. ఇంకా బయట అయితే వరండా కడిగేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అంట్లన్నీ బయట వేసుకుని షింక్ పొయ్యి కాడ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు అయితే ఉడ్చుకొని వస్తున్నానండి. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి.
ఇంకా నిన్న తోమిన అంట్లుంటే సర్దేసుకుని ఇంకా బయట ఉన్న అంట్లు అయితే తోమేసుకున్నానండి. ఇక్కడ బట్టలు అయితే ఉతికేస్తున్నాను. బట్టలు ఉతికినా కూడా మిషన్లోకి అయితే వేస్తాను మళ్ళీ డ్రై కోసం. ఊరికిన అలా తిరిగి వచ్చిద్ది కదా, అలాగా వానలు పడుతున్నాయి బట్టలు ఆరవు కదా అన్నట్టుగా. ఈ రొయ్యలు తీసుకున్నాను కదా, రొయ్యలు అయితే ఇలా దాంట్లో నరం ఉండిద్ది కదండి, పెద్ద రొయ్యలు కాబట్టి తీస్తున్నాను నేనైతే. నాకు ఇదైతే గంట పట్టిందండి తీయటానికి, పెద్ద రొయ్యలు అయినా కూడా. ముందు కూడా ఉంది ఆ నరం అనేది, వెనక మాల కూడా ఉంది, రెండు వైపులు తీసాను ఇలాగా. అయితే నేను ఎప్పుడు చిన్న రొయ్యలు తీసుకుంటే నేను తీయనండి, ఇలా పెద్ద రొయ్యలు కాబట్టి తీసాను. చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చిందో. ఇంకా రొయ్యలు బిర్యానీ అయితే చేయాలి అనుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడు చేయలేదు, చేయాలి, చూడాలి ఎలా వచ్చింది ఏంటనేది. మిషన్లో బట్టలు వేసాను కదండి, ఇంక అప్పుడప్పుడు వేస్తున్నా, అప్పుడప్పుడు అయితే ఉతుకుతున్నాను. నేను ఒకసారి చెప్పాను వీడియోలో కరెంట్ బిల్ ఆదా చేయాలని బట్టలు ఉతుకుతాననేసి. అన్నానే కానివ్వండి పని అయితే అస్సలు చేసుకోలేకపోతున్నాను, నాకు అస్సలు అవ్వట్లేదు. అయినప్పుడు మాత్రం ఉతుకుతున్నా, లేనప్పుడు మాత్రం అలా మిషన్లో అయితే వేస్తున్నానండి. నేను మా పిల్లలు చిన్నప్పుడు మేము ఈ ఊరికి వచ్చిన కొత్తలో అయితే అసలు అన్ని పనులు చేసుకునేదాన్ని. ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ మనకి ఇంట్లో ట్యాప్లు ఉన్నా కూడా, వాషింగ్ మిషన్ ఉన్నా కూడా పని చేసుకోలేకపోతున్నాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మా లైఫ్ జర్నీ షేర్ చేసుకోవాలని ఉంది నాకు కూడా. కాకపోతే ఇంకా ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినాక చెప్పాలా ఏమో అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. చెప్తాను, ఇంట్రెస్ట్గా అయితే ఉండిద్దండి మా లైఫ్ జర్నీ అనేది. ఇంకా మా పిల్లలు కూడా మా లైఫ్ అంటే ముందు నుంచి పిల్లలైతే తెలియదు కదా, వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కానీ ఏదైనా కూడా వాళ్ళకి చెప్తా ఉంటే మా పిల్లలేమో మంచి ఇంట్రెస్ట్గా వింటారు. మా అమ్మాయి అనేది మీ పేరు మీద సినిమా తీయొచ్చు, పుస్తకం రాయొచ్చు అమ్మ అనేది, అంత ఇంట్రెస్ట్గా అయితే ఉండిద్దండి మా లైఫ్ జర్నీ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా పనంతా అయిపోయి నాకు 4 అయింది. పనంతా అయ్యేసరికి నేను ఇంకా ఈ రొయ్యల్లో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పక్కన పెట్టేశానండి ఒక గంట వరకు అయితే. ఆ తర్వాత అయితే నేను ఇంకా కాఫీ తాగేసినాక ఒక గంట తర్వాత అయితే బాండీలో ఇలా కొంచెం నూనె వేసుకొని ఇంకా అందులోకి ఈ రొయ్యలు అయితే వేసుకున్నాను. అందులో నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇదేదాకా ఇక్కడైతే పలావ్కి అయితే డేషా పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసాను, దాని తర్వాత కొంచెం నూనె కూడా వేసుకున్నాను, కొంచెం వేసాను. ఆ రొయ్యల్లో నూనె ఉంటుంది కదా, అది సరిపోద్ది అన్నట్టుగా. ఇంకా తాలింపులు అయితే పొలాలు వేసే దినుసులు, యాలక్కాయ, లవంగా, దాల్చిన చెక్క, ఇంకా స్టార్ పువ్వు అవన్నీ ఉంటాయి కదండి, వేసుకోవచ్చు. ఇప్పుడు నా కాడ అవి ఉన్నాయి కాబట్టి అవి వేసాను. అది వేగినాకైతే ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. ఈ రొయ్యలు చూసారు కదా, నీళ్ళన్నీ ఇదైపోయినాయి. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుదాం అన్నట్టుగా ఉంచాను. ఉల్లిపాయలు ఒక 2-3 నిమిషాల పాటు వేగినాకైతే అల్లం చిన్నులపాయలు మసాలా అయితే వేసుకున్నానండి. అది ఇంకా అల్లం చిన్నులపాయల మసాలా కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేగినాకైతే కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. అది కూడా కొంచెం ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా వేపేసుకొని ఒక టమాటా, పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను. అది కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. రొయ్యల్లో నీళ్ళన్నీ పోయి నూనె పైకి వస్తుంది కదండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి రొయ్యలు అయితే. ఇంకా టమాటా కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గింది. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. అందులో రొయ్యల్లో కూడా పసుపు వేసాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. టేస్ట్ సరిపోయేంత కారం వేసుకున్నానండి, కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అయితే దీంట్లోకి నేను వేరే కర్రీ ఏం చేయట్లేదండి, గోంగూర కూడా చేయట్లేదు, ఉత్తిగా అలాగే తినాలనేసి చేస్తున్నాను. ఇంకా అవన్నీ కలిపేసుకున్నాక పసుపు, కారం వేసుకున్నాక కలిపేసుకున్నాక ఈ ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసేసాను. పచ్చిగా ఉన్నప్పుడేమో రొయ్యలు అన్నీ కనబడతాయి, అది ఉడికినాకైతే కొన్ని కూడా అవ్వండి. నేను దీంట్లోకి ఏమీ కూర ఉండట్లేదు కాబట్టి ఇంకా కొంచెం కారం తక్కువ అనిపిస్తే వేసుకున్నాను నేను. ఇంకా ఈ రొయ్యలు వేసేసుకుని కారం వేసి 1 నిమిషం పాటు కలుపుకొని ఎసరికైతే నీళ్ళు వేసుకున్నానండి. మనం దేంతో తీసుకుంటామో దాంతో 1కి 1.5. ఇంకా రొయ్యల్లో కూడా ఉప్పు ఉండిద్ది కాబట్టి కొంచెం వేసుకున్నాను. కావాలంటే టేస్ట్ చూసి వేసుకుందాం అన్నట్టుగా ఈ టైంలో టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఉప్పు అనేది. ఇంకా మంచిగా ఎసరు వచ్చినాకైతే ఇంకా బియ్యంలోంచి నీళ్ళు లేకుండా అయితే వేసుకున్నానండి. ఒకసారి కొలత ఇటు అటు కూడా అయిద్దండి, నాకు కూడా కరెక్ట్గా ఏమీ వేసుకోను నేను కూడా. 1కి 1.5 అయితే నేను ఒకటి వేసి కొన్ని బియ్యం అయితే వేసుకున్నాను. 2 గ్లాసులు వేస్తే సరిపోలేదు, ఇంకా నాకు తక్కువ అనిపించి ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నానండి. ప్రతిసారి కూడా కలపకూడదు, ఎమ్మటెమ్మటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఎక్కువగా కలపకుండా నిదానంగా కలుపుకోవాలి, లేదంటే అన్నం అనేది ఇరిగిపోయిద్దండి. మంచిగా అయితే దమ్ అయిపోయిందండి. చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే ఉందండి, చాలా బాగా అయితే కుదిరింది.
రొయ్యల బిర్యానీ. ఇందులో నేను ఏం కర్రీ కూడా చేయలేదండి. రొయ్యలు ఎక్కువ వేసుకొని ఇలా రొయ్యల బిర్యానీ, కొంచెం రొయ్యలు అనేది కూడా పెద్దగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా ఇది మీడియంలోనే ఉంది రొయ్యలు ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, ఇంకా అలా ఉంటే ఇంకా బాగుండిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేమందరం కలిసి తినాలంటే అస్సలుగా అవ్వదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కుదిరిద్ది. ఇంకా ఆ టైంలో తినేస్తారు. మా అమ్మాయి రాగానే తినేసిద్ది. ఎందుకంటే తను స్నాక్స్ ఏం తీసుకెళ్ళదు. వచ్చేసరికి 7:30 అలా అయింది కాబట్టి ఇంకా నేను అన్నమే పెడతాను ఎక్కువ శాతం మా అమ్మాయికి. మొన్నటిదాకా అయితే 6కి 6:30 వరకైనా వచ్చేది. ఇప్పుడు మాత్రం 7:30 అలా అవుతుందనేసి ఇంకా వచ్చినగానే అన్నమే తినేయమని చెప్తున్నాను. మళ్ళీ ఆ స్నాక్స్ తిన్నాక అన్నం అయితే తినదండి. ఇంకా నేను కూడా తినేసాను. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారండి. ఒక చిన్న లైక్ని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇంకా నేనైతే వీడియోస్ అప్పుడప్పుడు పెట్టట్లేదు కదండి. ఇంకా నాకు రోజు పెట్టాలనే ఉంది. రోజు పెడతానని చెప్తున్నాను. కాకపోతే రోజు కూడా అప్పుడప్పుడు పెడతానికైతే ఏమి ఉండదు. కాకపోయినా నాకు కూడా పెట్టాలంటే పెట్టలేకపోతున్నాను. రోజు వీడియోస్ పెట్టే వాళ్ళు ఎలా పెడతారో, వారంలో 2-3 ఫుల్ వీడియోస్ పెట్టి మిగతా షార్ట్ పెట్టాలని అనుకుంటున్నాను. రీచ్ కూడా బాగుండిద్ది అనేసి అంటున్నాను.